హాయ్ మామ, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మామ. మనమైతే మన టుంగ్ టుంగ్ సహూర్తో అయితే గేమ్ ఆడబోతున్నాం. చేసిన అయితే స్టార్ట్ చేసాం మామ. ఎందుకంటే బియర్ ఆడే మూడు లేదు అనమాట. మూడు ఉంటేనే ఆడతాం మనం. ఓకే ఫ్రెండ్, తీసుకుందాం. ఇప్పుడు మనం టుంగ్ టుంగ్ సహూర్తో అయితే ఒక్కొక్కటి బుర్ర పేలగొట్టాలి మామ. ఎంఫ్రెండ్ తీసుకుని మరి బుర్ర కొడితే ఆడు పోయి మరి ఇంకా గేమ్ నుంచి బ్యాక్ అయిపోయి పారిపోయాడు. ఓకేనా మామ, మనం అలా కొట్టాలా. కానీ మనకు ఒకటే ప్రాబ్లం మామ, ఇంటర్నెట్ ప్రాబ్లం. అది కానీ సరిగ్గా ఉందనుకో చిత్తపప్పు చేసి ఇచ్చానికైతే పురుగేసాడు. అదే ఫుల్ ఇట్టేసాడు. మనం ఎటు నుంచి కొట్టాడు రై ఆడ అవతల నుంచి కొట్టాడు మామ. మనం దీని వెనకాల దాగుకున్నాం. మనం ఎవడన్నా వస్తే ఆడ బుర్ర పీల్చేద్దాం. స్టార్ట్ అయిందా? లేదు మామ, పింగిలేం పడట్లేదు మనకి. ఎవరు వెళ్ళిపోయాడరా. మనం కూడా ఇల్లేసుకుని పోయి మరి కొడదాం ఏమికి. మనం షార్ట్కి వెళ్తే బాగా మమ్మీ. ఎందుకంటే మన దగ్గర ఏం లేదు షార్ట్ సంబంధించింది ఇది బ్యాట్ తప్ప. ఇద్దరు తగిలితే కదిలితే ఇద్దరు. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఫ్రీ ఫైర్ బాబాయ్, కొంచెం మామూలుగా అడుగుతున్నాను, చెప్పు నువ్వు సరే. కొంచెం కనికరం ఉందారా నీకు? నాకు ఇక్కడ నెట్ ఫుల్గా ఉంది. నేను అలాగే త్రిబులం పడుతున్నాను. నేను వైఫై బాక్స్ పక్కనే కూర్చొని ఆడుతున్నాను రా. నేను వైఫై కూడా ఆన్ చేసుకుని. నీకేమో న్యాయం ఉందా అసలు? నువ్వు ఇలాగా అసలు ఎలాగ నువ్వు అసలు త్రిబుల్ని కట్టాక అలా వేస్తున్నాను. అంత మంచిగా ఉంది కదరా. పక్కనే కూర్చొని ఆడుతున్నాను రా, బాక్స్ పక్కన, వైఫై బాక్స్ పక్కన. అరే ఇలా అయితే కష్టం రా. రే ఫ్రీ ఫైర్ ఆడ నువ్వు ఎందుకు రా నా మీద అంత కట్ ఉన్నావు? నీ ఫ్రీ ఫైర్ రే నువ్వు ఫ్రీ ఫైర్ కాదు, నాకైతే సింగిల్ ఫైర్ అమ్మా. మీదైతే సింగిల్ ఫైర్ నాకే. ఎనిమికి ఎంత డ్యామేజ్ కొట్టినా సత్తలేదు. గ్లిచ్ అనుకుంటా. నాకు ఒక్కటికి అందరికీ తెలియదు మరి. ఎంత కొట్టినా సత్తలేదు. అదే నాగాడు 4 బుల్లెట్లు చిరితే డ్యామేజ్ బట్టి మొత్తం చెప్పి వాడు తిప్పుతావా? ఫ్రీ ఫైర్ ఇంకేమని అంటారా? నేనైతే సింగిల్ ఫైర్ అంటాను మామ. ఇక్కడ ఉన్నట్టు ఇడుకుంటాం. రే ఈడొకడు మంచి టైంలో ఊరేస్తున్నాడు. మనం ఊకం చేద్దాం. ఈడుకుంటాం. గ్రాండ్ వేస్తాడు. అది ఫుల్ ఇట్. ఒరే చూసారు కదా మీరు కూడా చూసారు కదా. ఆడికి అంతలా కొట్టాను నేను. ఆడు చావలేదు. ఆయన జస్ట్ ఆడు అలా కొట్టాడు తెల్ల నాకు ఈగంత అంటుపడితే కొట్టినట్టున్నాడు. 2 బుల్లెట్లు చచ్చిపోయినాడు. అది చూడు మామ, అలా ఉంది మామ ఈ ఫ్రీ ఫైర్ అయితే. ఇది ఇచ్చే ఫ్రైడ్ ఈడ కొట్టేసానుకుంటా. కొట్టేసాడు. మంచిగా అడుగుతావు నువ్వు. వేసుకుంటే మంచిగా నువ్వు. ఈడైతే మనం రౌండ్ అయితే నిలబెట్టాడు మామ. మనం కూడా నష్టించి ఈ రౌండ్ నుంచి కొడతాం మనం కూడా ట్రై చేద్దాం కొట్టడానికి. ఎందుకంటే మనకైతే పింగ్ ఆడట్లే, మీరు కూడా చూస్తున్నారు కదా. అంగో మళ్ళీ ఎల్లో పింగ్స్ మామ. అసలు ఇంకా ఈ సిఎస్లో నిలబడిందంటే ఒకవేళ బియర్ ఆడి ఉంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ మ్యాచ్లో అయితే మనం అయితే కన్ఫర్మ్ కిల్స్ అయితే ఎక్కువ కొట్టాలి మామ. పింగిల్తో కిల్స్ కొట్టామనుకో మన అదే ఇంకా మన ప్రాబ్లం ఎదిరించినట్టే మనమైతే కన్ఫామ్గా కిల్స్ అయితే ఎక్కువ కొట్టాలా ట్రై చేస్తాను. టుంగ్ సౌండ్ అయితే పెట్టుకొచ్చాను మామ. మంచి కంటెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా అయింది మామ. ఏం చేస్తాం, ఏం చేయలేదు. ఎందుకంటే మన చేతిలో ఏం లేదు. ఆ ఫ్రీ ఫైర్ కూడా అలా చేస్తున్నాను మామ. అత్తమ్మటి రాని అంటాను నేను. ఎందుకంటే ఆడవాళ్ళే కదా అలా ఉంది. ఈడాడు ఎయిటింగ్ చేస్తున్నాడు. వెళ్దాం మామ, మనమైతే వెనకాల నుంచి వెళ్దాం. ఓకే ఈడైతే నాక్ చేస్తారు మామ వీడికి ఆల్రెడీ. ఈ సైడ్ ఒకడున్నాడు. ఓకే మళ్ళీ గ్లోవల్ గుళ్ళు ఇదే పడదగ్గుడు ఒకడు కాడు. ఇద్దరు అమ్మాయిలు. మనకేం సింగ్ ఆడట్లేదు. వీడు ఎక్కడ ఉన్నాడు? లాంగ్ రేంజ్ వీడు. ఈ మ్యాగ్ సరైన ప్లేస్లో రాసేవారా తమ్ముడు. కొట్టు పడదబ్బా నువ్వు కదా. కొట్టు ఇంకొకటే కొట్టు అంత అయిపోయాడు. ఇంకొక్కడు అంతే. సూపర్ తమ్ముడు, బాగా. ఈడేమో లాంగ్ రేంజ్ లో ఉన్నాడు మామ. ఈడైతే లాంగ్ రేంజ్ లో ఉన్నాడు. ఆడే మ్యాగ్ కొట్టి పడిపోయాడు. ఇంకిద్దరు ఉన్నాడు. బాగా ఇద్దరు కొట్టాడు. ఈడిద్దరు కొడితే బండితోకి ఒక డౌన్ చేశాడు. ఈడు కూడా అనుకోండి మామ. దేవుడే ఓ పాప మామ. నైస్ చేశారు వీళ్ళిద్దరు అయితే. చాలా మంచిగా అయితే రాజా ఉన్నాడు. మ్యాగ్తో లాగాడు. ఇంకొకటి కొట్టుంటే అయిపోతుంది మామ. కానీ ఏం చేస్తున్నాం మనం, ఎందుకంటే మనం కూడా సరిగ్గా ఆడట్లేదు. మన పింగ్లో ప్రాబ్లం అమ్మ. మనకి ఒప్పేసి ఉంటాను. మనకి ఆ ప్రాబ్లం లేకపోతే మనం ముందు ఎలా ఆడేవాళ్ళని తెలుసు కదా మమ్మ. మంచిగా ఆడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉంది మమ్మకి. అది కానీ పోయిందనుకో మనం న్యూ వెబన్ కొంటాం కదా, అప్పుడు ఇంకా పింగులు లేకుండా మంచిగా ఆడుకోవచ్చు మనం. ఓకే మనమైతే పైకి వెళ్దాం. ఆ పైకి మరి మనం దొంగతనం చేద్దాం మమ్మ. ఎందుకంటే ఇప్పుడు
సైడ్కి వెళ్ళిపోతే కుట్టేస్తారు. అందుకే మనం ఈ వెనక వెనకాల కూడా దానుకోకుండా ఇలా పోతుంది దానికన్నా కార్ అది. ఓకే ఈ సైడ్కి వెళ్ళి ఈ సైడ్ నుంచి ఎవరు వచ్చారా బాబు. ఓకే మామ ఒకడైతే వచ్చాడట్టు మా టీమ్మేట్ ఎవడైనా ఎత్తబండు. ఓకే నెంబర్ 1 ఒరే ఎందుకురా వాల్ ఫైర్ వేసు నేను ఎక్కడ ఉన్నాను తలని అడిగి. ఓకే మనం అయితే దీని వెనకాల పోదామమ్మ. ఒరే ఎలా వచ్చారు నువ్వు డీడు కూడా ఒరే నేను టాన్లేదు రే ఊరేం లేటర్ మీరు ఇంకొక పుట్టి పడుతున్నారు అమ్మ చితకు కూడా వస్తారు అమ్మ. ఎందుకో కానీ నాకు కనెక్ట్ కూడా అవ్వట్లేదు. వాళ్ళకి బుల్లెట్లు కూడా కనెక్ట్ అవ్వట్లేదు మామ. నాకైతే ఈడు చచ్చిపోతాడు అనుకుంటా. ఈడు ఎవరు కొడతారు ఏటో మరి. ఈడు లాంగ్లో ఉన్నాడు గిల్లు మరి. ఈడ లాంగ్ రేంజ్ ఉంది మామ. గన్న విఎస్ఎస్ ఈడ రఫ్ఫాడి చెప్తున్నాడు. కింద దిగి వచ్చేస్తున్నాడు మామ ఆడేమో. ఓకే అది నాకు చేశాడు. కిల్ చేసుకో కిల్ చేస్తున్నాడు మామ ఒకటికి. ఓకే ఈడ పురుగులు వేస్తున్నారు ఏర్త. ఓకే మామ ఇప్పుడు ఎటు నుంచి వస్తారు ఏంటి అటు నుంచి ఒకడు వచ్చేస్తున్నాడు. వెనక నుంచి ఒకడు కొడుతున్నాడు. అయిపోయాడు మామ ఇంటిడు. ఓకే అరే ఎమౌంట్ వేస్తారు నా కొడకరే. ఫోన్లో ఓల్డ్ ప్లేయర్ కాదమ్మా కసి తీసుకొని ఏం చేస్తాం మన దగ్గర పింగులు కొల్లాం కొడదామని నాకు ఆశపడలేదు మామ. ఎందుకంటే అసలు పడట్లేదు నెట్వర్క్. కానీ కోపం పట్టుకొచ్చింది మామ. అంటే కొట్టాలని ఉంది కానీ ఏం చేయలేం. ట్రై చేస్తాను అమ్మ ఎక్కడ కనబడతాడు కొట్టడానికైతే. కోపం కూడా వస్తుంది నాకు. ఇంకా కోపం వస్తుంది. టుంటూ సార్ కోపం వస్తుంది. చక్కగా కోపం వస్తుంది. నేను కాదు చక్క టుంటూ సార్ కూడా చెక్క మామ. నేను చెక్క అనుకుంటారు మళ్ళీ. ఏం కాదయ్యే చక్క టుంటూ సార్ కూడా. ఓకేనా కోపం వస్తుంది మామ. రే అని కొట్టాలి రే. మీ ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొట్టాలి. ఓకేనా పదండి నా పింగులేనే ఏమని కదా మీరే కొట్టండి. ఓకేనా రండి నాతో రండి మీ టుంటూ లీడర్ నేను ఇక్కడ. ఓకేనా పదండి ఆడవాడు రాయ్ స్టార్ పేరు పెట్టుకున్న మరి ఆఫ్లైన్ అయిపోయాడు. మళ్ళీ అడేం కొట్టట్లేదు అంటే ఇలా కొట్టడంకో. ఇప్పుడు కూడా కొట్టాలి కదా మామ. ఇప్పుడు కొడతాడు చాలా గ్లోలు వేస్తున్నాడు. ఆడలా పోతాడు. మనం ఆడేది ఆడకూడదు వద్దులే. ఆడికి కవర్ అన్న మనకు కవర్ కూడా లేదు. లేపు తగ్గుతారు. ఓకే మనం పైకి వెళ్ళిపోదాం మామ. వాల్ ఫైర్ వేసాడు కానీ బయట కూడా ఎక్కువసేపు ఉండద్దు. ఎందుకంటే బయట అయినా సరే లేపు ఆడ దిగుతారు. ఓకే కిందకి వెళ్ళిపోదాం. కింద గ్రానైట్ వేస్తున్నాడు ఆడ మన టీమేట్ కొడుతున్నాడు.